కరీంనగర్ జిల్లా వేణవంక మండల కేంద్రంలో జరుగుతున్న రాష్ట్రంలోని పేరుగాంచిన సమ్మక్క సారలమ్మల మహాజాతరను తమ ఇంటి పండుగగా నిర్వహిస్తున్న పాడి వంశీయుల సాంప్రదాయ వేదికగా మారింది. దేశ విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ స్థానికంగా జరుగుతున్న అమ్మవార్ల జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తున్న FTV CEO పారిశ్రామికవేత్త పాడి ఉదయనందన్ రెడ్డితో మా ఉత్తర తెలంగాణ ప్రతినిధి మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మక్క సారక్క మహాజాతరకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తున్న సందర్భం. అయితే ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా వేణవంక మండల కేంద్రంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాం. గత 3 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న జాతరకు భక్తులు పోటెత్తున్న సందర్భం. అయితే ఇక్కడ జరుగుతున్న జాతరకు ఒక సాంప్రదాయపరమైన ఒక హిస్టరీ కూడా ఉంది. ఆ చరిత్రకు సంబంధించి మనం తెలుసుకుందాం. అయితే ఎక్కడైనా జాతరలన్నీ కూడా కొనసాగుతున్నాం, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇది మినీ మేడారంగా పిలువబడుతున్న సమ్మక్క సారక్క జాతరకు దీనికి మొత్తం ఫౌండర్ అండ్ చైర్మన్గా కొనసాగుతున్న ఒక కుటుంబం ఉంది. గత దాదాపు 40 సంవత్సరాల పైగా కూడా ఈ జాతరను పెద్ద ఎత్తున ఇక్కడ కొనసాగించడానికి వారంతా కూడా ఒక ఫౌండర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆ వారసత్వానికి సంబంధించిన FTV CEO ఉదయనందన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అయితే ఈ జాతరకు సంబంధించిన విషయాలు, ఇక్కడ జాతర ఇంత గొప్పగా జరుగుతున్నది అయితే మనం గతంలోనే తెలుసుకున్న పరిస్థితిని బట్టి ఇక్కడంతా కూడా చాలామంది ప్రజలు జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే వారిని అడిగి తెలుసుకున్నాం. మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జాతర మినీ మేడారంగు పిలువబడుతున్న వేణవంక ఈ జాతరలో చాలా ప్రత్యేకతలు చెప్తున్నారు. మీరు మీ కుటుంబానికి సంబంధించి కూడా తరతరాలుగా ఈ జాతరను కొనసాగిస్తున్న సందర్భం, దీన్ని ఎలా చూడవచ్చు, ఈ జాతరకు సంబంధించిన విషయాలు చెప్పండి. అయితే ఈ జాతర 1976లో మా తాతగారైన స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారు వారికి ఆ టైంలో సమ్మక్క సారలమ్మ వచ్చి కళ్ళలో వచ్చి దాని తర్వాత అవపడడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక దాని తర్వాత అది కంటిన్యూస్గా నడుస్తుంది. ఇప్పటికీ ఇది 48 సమ్మక్క సారలమ్మ జాతర. దీన్ని మినీ మేడారంగా అంటారు. కరీంనగర్ జిల్లా కాదు, వరంగల్ జిల్లా కాదు, మొన్న సిడ్నీ నుంచి కూడా వచ్చిన కపుల్స్ కూడా ఉన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. సమ్మక్క వెల్చడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సామూహిక సంబరం, అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పబడుతున్న సమ్మక్క సారక్క వేణవంక లాంటి మండల కేంద్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మీ వారసత్వానికి సంబంధించిన మీ కుటుంబీకులు కొనసాగిస్తున్నాం. చాలామంది కూడా భక్తులు చెప్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా సంతోషమైన ఒక బాధ్యతగా ఇప్పుడు మా పెద్దనాన్న పాడి రామకృష్ణారెడ్డి గారు, మా తాతగారు 1976 ఫస్ట్ సమ్మక్క సారక్క జాతర చేసిన తర్వాత 78లో చనిపోయారు, సెకండ్ అయినాక. దాని తర్వాత మా పెద్దనాన్నగారైన శ్రీ పాడి రామకృష్ణారెడ్డి గారు ఇప్పటి వరకు వారే కొనసాగించారు. దాని తర్వాత ఇక లాస్ట్ 2 జాతరలు నా మీద బాధ్యతగా వచ్చింది. ఇక మా పెద్దనాన్నగారు కొంచెం ఏజ్ అయిపోయారు కాబట్టి దీన్ని ఒక బాధ్యతగా ఎక్కడున్నా కానీ మేము ప్రపంచంలో ఎక్కడున్నా కానీ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చినప్పుడు పక్కా వేణవంకలో ఉండటము, దాన్ని నేనే కాదు మళ్ళీ ఇంకా 100-1000 సంవత్సరాలు కంటిన్యూ జరుగుతుంది ఇది. అలానే మా ఊరిలో ఇంకొకటి ఏంటంటే వేణవంక వెంకటేశ్వర స్వామి కూడా 1000 ఏళ్ళ గుడి అది. అంటే మాకు మా ఊరికే 1000 ఏళ్ళ చరిత్ర ఉన్న గుడి, ఊరు విలేజు. అందుకోసం దీన్ని బాగా బాధ్యతగా ముందు కూడా అన్ని విధాలు కూడా ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. ఒక రకంగా చూస్తే మీరు అంతర్జాతీయంగా ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక FTV అధినేతగా ఉంటున్నారు. మీరు అంటే ఒక క్షణం తీరికెళ్ళిన సమయంలో కూడా సొంత ఊరిలో, పుట్టిన ఊరిలో ఒక జాతర కోసం రావడము, అందరినీ మమైక్యం చేయడము, ఒక కోఆర్డినేషన్లో ఇంత పెద్ద జాతర జరుపుతున్నారు. మీ వారసత్వం రానున్న రోజుల్లో కూడా ఇలా జరపాలని అందరూ గ్రామస్తులు కోరుకున్న సందర్భంలో మీరు ఎలా ముందు తీసుకెళ్తారు? అంటే ఇలానే కంటిన్యూస్గా ఇంకా వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా ఒక బాధ్యతతో అన్ని వసతులు కలిపేటట్టు, ఇంకా ఎంతమంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కే ప్రజలు ఇంకా పెరిగినరు, లక్షల మంది. సో ముందు కూడా పెరగటం, దాన్ని అన్ని విధాల భక్తులకు సౌకర్యాలు ఉండేటట్టు, స్నానాలకు కానీ ఆరోగ్యపరంగా అయినా కానీ అన్ని విధాలు కూడా డెవలప్ చేయటం జరుగుతుంది ముందు కూడా. ఇంత పెద్ద జాతరను మీరు నిర్వహిస్తున్న సందర్భంగా మీకు రాజకీయం కూడా చాలా చూస్తున్నాం. గత ఏడాది కూడా మీరు వారసత్వంగా కొనసాగిస్తున్న ఈ జాతరలో పొలిటికల్ ఇంటర్వెన్షన్ జరిగింది. మీరు కోర్టు నుంచి కూడా నియామక పత్రాలు తెచ్చుకొని, ఆర్డర్ తెచ్చుకొని మీరు నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఒక రాజకీయ కోణంలో ఇంటర్ఫరెన్స్ మీరు ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు 1976 నుంచి జరుగుతుంది. ఎన్నో పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది,
టీడీపీ వచ్చిండ్రు, ఎందరో మినిస్టర్లు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మా తాతగారు పెద్దనాన్నగారితో కూడా ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఇంకోటి కేసీఆర్ గారు కూడా ఒక మనిషిని ఇక్కడ ఉన్నాడు, ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్సీగా ఉండే, అతన్ని అసలు మా కుటుంబం సంబంధం కాని వ్యక్తి. ఆయన కేసీఆర్ గారు కూడా పాడి సుధాకర్ రెడ్డి గారు మనవడు అని ఇంట్రడ్యూస్ చేయటం, ఒక సీఎం హోదాలు ఉండి కూడా ఇంటెలిజెన్స్ ఉండాలి కదా వాళ్ళకు కూడా. పాడి కృష్ణారెడ్డి గారిని కిష్టన్న అంటామని కేసీఆర్ గారే చెప్పి మళ్ళీ 2 ఏళ్ల కింద ఒక ప్రైవేట్ పట్టా ల్యాండ్ మా దాంట్లో రెనోవేషన్ కమిటీ అని జియోలు ఇష్యూ చేసిండ్రు. జనవరి 29వ తారీఖు నాకు అందింది ఆ లెటరు. ఫిబ్రవరి 14 రోజు ఉండే. అంటే ఎన్నేళ్ళ నుంచి ఎప్పుడు రాని ప్రాబ్లం. నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసిన, అన్న మేము చేస్తాను నెక్స్ట్ మాట్లాడుతాను. తర్వాత ఫోన్లు ఎత్తలే. కేటీఆర్ గారు చేసిన ఫోన్లు ఎత్తలే. అయినా కానీ ఇక లాస్ట్కు 31 జనవరికి 10 రోజులు ఉండే. హైకోర్టులో 3 గవర్నమెంట్ ఆర్డర్స్ సస్పెండ్ చేసుకొని చేసి రెనోవేషన్ కమిటీ సస్పెండ్ చేయించి మళ్ళా దాన్ని వెనకటి విధంగా కోర్టు జడ్జిమెంట్ కూడా ఈ ఫ్యామిలీ కండక్ట్ చేస్తారు, ఎట్లా పీస్ఫుల్గా 46 ఏళ్ళలో ఎట్లా జరిగిందో అలానే జరుగుతుందని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా జరగడం జరిగింది. కొంచెం బాగా ఇంటర్ఫియరెన్స్ అయింది. ఇటువంటి వ్యక్తుల వలన కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇటువంటిది ఒక పార్టీ, ఇప్పుడు దీనికి పార్టీలు సంబంధం కాదు. ఇక్కడ మొన్న మేము కమిటీలో బీజేపీ వాళ్ళు ఉంటారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ అట్లనే ఉంటుంది మొదటి నుంచి కూడా. అన్ని గ్రామాలు, ఇది ఒక వీణవంక గ్రామానికే సంబంధించింది కాదు. ఇది ఇక్కడ చుట్టుపక్కల నర్సింగాపూర్ వాళ్ళు ఉండేది, రెడ్డిపల్లి ఉండే, మన లస్మక్కపల్లి, వల్బాపూర్, అటు కనపర్తి, ఇటు కాల్వల, అట్లా అన్ని ఊర్లు గ్రామాలతో జరిగే జాతరల దాన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి చేసుకునే జాతర ఇది. దీన్ని పొలిటికల్ చేయడం చాలా దురదృష్టము. అటువంటి వ్యక్తులు నేర్చుకోవాలి ముందు కూడా. ఇటువంటి వాటిలల్లో వేలు పెట్టడంతో వారికే నష్టం జరుగుతుంది. అంటే స్థానిక ఎమ్మెల్యే, మీరు అంటున్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అంశం కూడా ఇందులో ముడిపడి ఉంది మీరు చెప్తున్నట్టు బట్టి. అయితే ప్రజలు మాత్రం ఆయన ఇంటర్ఫరెన్స్ను వ్యతిరేకించారు. రాజకీయంగా ఎలాంటి ఇక్కడ దురుద్దేశం ఉండకుండా అని చెప్పి ప్రజలు చెప్పినప్పుడు మీరు ఒక విజయంగా భావించి కోర్టు నుంచి వచ్చిన, అంటే మీరు న్యాయాన్ని నమ్ముకున్నారు, న్యాయం నుంచి వచ్చిన పత్రాలతో మీరు ఈరోజు ఇంత గర్వంగా ఈ జాతరను జరుపుతున్నారు. రానున్న రోజుల్లో కూడా రాజకీయ ఒత్తిడి ఉండకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ వచ్చింది. హైకోర్టు ఆర్డర్లో ఫ్యామిలీ నడుపుతుందని. ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. మేము ఎండోమెంట్ కూడా మాకు వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే ఇంకా ముందు ఇటువంటి వ్యక్తి మళ్ళీ ప్రాబ్లం చేస్తే మాత్రం మనం ట్రెస్ పాసింగ్ కింద మొదలే పేర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ న్యూసెన్స్ కనుక చేస్తే, అంటే మనము భక్తుల కోసం మంచి జరగాలని మనం చాలా ఓపికతో ఉంటున్నాం. కానీ ముందు ఏం చేస్తానంటే ఇటువంటి వ్యక్తులు మళ్ళా న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా హైకోర్టు నుంచి కానీ ఇటువంటి మా ట్రెస్ పాసింగ్ మా కన్సెంట్ వల్లనే ఎంటర్ అయ్యేటట్టు చేస్తాం. సో దట్ దాదాపు కోట్లాది రూపాయల విలువైన భూమిని కేటాయించడము, 3 రోజులు 4 రోజులు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ సమయాన్ని కేటాయించి జాతర జరపడంలో ఎలాంటి సంతృప్తి ఉంది? చాలా. ఇక ప్రజలందరూ అన్ని గ్రామాల నుంచి వస్తారు, కలుస్తారు. ఇక మాకు ఒక పండుగ లెక్క 5-6 రోజులు. అది గ్రామాల్లో కూడా చాలామంది తెలుసుకున్నారని బట్టి చెప్తున్నారని బట్టి ఈ జాతర మీలాంటి వారు ఉండడం బట్టినే ఇంత మంచిగా, ఇంత చాలా బ్రహ్మాండంగా విజయంగా జరుగుతుందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మీరు ఇంకా ప్రజలకు ఇక్కడ ఇప్పటికే ఎక్కడ కూడా చలవ పందిర్లు ఉండవు. ఎక్కడైనా సమ్మక్క సారక్క జాతరలు చాలా జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు కూడా చలవ పందిర్లు వేశారు. పక్కనే సెలయేరు పారుతున్నది. ఇంత మంచి వాతావరణంలో సమ్మక్క సారక్కను ఈ ఊరికి మీరు ఇలాంటి సేవలు చేయడం అనేది చాలామంది గర్వపడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఎలాంటి పిలుపునిస్తారు? ప్రజలతో మీకు ఎలాంటి చేయూత కావాలనుకుంటున్నారు? ప్రజలు కూడా అందరూ, అంటే ఇప్పటివరకు ప్రజల సహకారం ఎప్పటికీ ఉంది మా ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా. ముందు కూడా ఇటువంటి మనం ఓపికతోని మేము చేస్తున్నప్పుడు ఆ వ్యక్తులు ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అటువంటి వాళ్ళని జర గ్రహించి ఉండండి. కానీ వారి యొక్క విషెస్ మాకు ఉండాలి ఎప్పటికీ. ముందు కూడా మంచిగా జరిపేందుకు ప్రశాంతంగా అన్ని విధాల సౌకర్యాలు కూడా అయ్యేటట్టు కూడా చేస్తాం. కానీ ప్రజల నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలు ఎక్కడైతే తప్పు జరిగినప్పుడు దాన్ని గ్రహించి ప్రజలు కూడా దాన్ని తప్పని చెప్పడం వలన మాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది మొత్తంగా చూసాం మనం. ఈ మినీ జాతరలో
పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం కాకుండా తరతరాలుగా వస్తున్న వారసత్వ సాంప్రదాయాన్ని కూడా ఇంకా వీరు కొనసాగిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరలో ఒక ప్రత్యేకత అయితే ఇక్కడ మాత్రం సొంత నిధులు కేటాయిస్తూ సొంతగా ప్రజల కోసం సమ్మక్క సారక్కను కొలువు తీర్చి ప్రజలకు అవకాశాన్ని దర్శనం చేసుకునే అవకాశం మాత్రం చాలా గొప్పగా మనం కట్టవచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న జాతర విశేషాలు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ ఛానల్.